తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిని మరియు కాంగ్రెస్ నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మా జోలికి కానీ మా సీఎం రేవంత్ రెడ్డి జోలికి కానీ వస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా చూసి బీఆర్ఎస్ నాయకులకు గుండెల్లో గుబులు పుడుతుందన్నారు. వాళ్లు చేసిన చెరువుల కబ్జాలు మరియు బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాలు ఎక్కడ పోతాయా అనే భయంతో వణికిపోతున్నారు. అందుకే రేవంత్ అన్న మీద నిందలు వేస్తున్నారన్నారు. నమస్కారం. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఆ పరిణామాల వల్ల పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని వారి యొక్క చేస్తున్న పనులని అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎదుర్కొనలేక బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చేస్తున్న విమర్శలు ఒకటి. రెండవది వాటి పర్యవసనం కుత్బుల్లాపూర్లో జరుగుతున్న కొన్ని పరిణామాలు, దాని తర్వాత ఈరోజు హైడ్రా. ఈ మూడు విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చేస్తున్న పనులు మొదటి నుండి ఈరోజు వరకు వారిని విమర్శించడానికి అవకాశం లేకుండా వారి అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పనులు కానీ వారు చేస్తున్నారు. వారిని విమర్శించడానికి చేత కాక ప్రతి విషయాన్ని హేళన చేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో వారు నిజం మాట్లాడుతుంటే, వారు మంచి పనులు చేస్తుంటే దాన్ని తిప్పికొట్టడానికి చేత కాక దద్దమ్మ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదటి నుండి వారు యుఎస్లో అమెరికా వెళ్ళినప్పుడు 3 గంటల కరెంటు 4 గంటల కరెంటు అని చెప్పేసి వారు చెప్పారని, వారు చెప్పిన సందర్భం వేరు, వీరు దాన్ని వక్రీకరించిన విధానం వేరు. నాటి నుండి నేటి వరకు వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ 130 డివిజన్ కార్పొరేటర్ ఆయన పేరు సురేష్ రెడ్డి అంట. ఆయన ఏదో కాంగ్రెస్ కార్యకర్తలారా కబడ్దార్ అంట. అసలు కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఏంటో మీకు తెలుసా? కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఏంటో మీకు తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇలా ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా 85 నుండి 90% బీఆర్ఎస్ మనుషులే ఉన్నా, ఒక నియంత లాంటి కేసీఆర్ ఉన్నా, వీళ్ళందరినీ బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గారు ఆయన హైట్రిక్ ఎమ్మెల్యే అని అనుకుంటాడు. విషయం చెప్పాలంటే వివేకానంద్ గారు, మీరున్నది బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటి తెలుసా? ఈ బీఆర్ఎస్ పార్టీ పనికిరాదని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు కొట్టి ఈ పార్టీ గుండు సున్నా పార్టీ అని ప్రజలు చెప్పిండ్రు. అంటే ఈరోజు ప్రజలందరికీ నా యొక్క సూచన ఏంటంటే, ఇక పైన మనము టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని దొల్లాల్సిన పని లేదు. గుండు సున్నా పార్టీ అంటే సరిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ పేరు గుండు సున్నా పార్టీగా మార్చుకుంటే సరిపోతుంది. మన కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఎవరైనా సరే ఈ పార్టీని గుండు సున్నా పార్టీ అనాలి. ఈ గుండు సున్నా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వివేకానంద్ గారు, మీరు హైట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటారు కదా, మీరు హైట్రిక్ కాదు, మీరేంటో నేను చెప్తా. ఆ రోజు ముసలాయన మల్లారెడ్డి రేవంత్ రెడ్డి గారి మీద మీసాలు తిప్పుకుంటా, తొడలు కొట్టుకుంటా, ఇంకేంటో కొట్టుకుంటా, ఓ రేవంత్ అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు మీరు పక్కనే కూర్చొని వెక్కిల నవ్వులు నవ్విండ్రు. మరి ఈరోజు ఏం చేస్తున్నారు? పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి నేను అది చేస్తా అంటే మీరు మళ్ళీ పక్కన కూర్చొని వెక్కిల నవ్వులు నవ్వుతున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఎమ్మెల్యే గారు మిమ్మల్ని హైటెక్ ఎమ్మెల్యే అని పేరు మార్చి వెక్కిల నవ్వుల ఎమ్మెల్యే అంటున్నారు. ఆ రోజు పులి బిడ్డ, నల్లమల్ల అడవి బిడ్డ, మీసం మెలేసి తొడగొట్టి, బిడ్డ కేసీఆర్ నువ్వు చేస్తున్న దాష్టికాలను దురాచారాలను మొత్తం ప్రజలకు వివరించి నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి నిన్ను కుర్చీ మీదకి దింపుతా అని చెప్పిండు. దాని ప్రకారం పనిచేసిండు. ఈరోజు దింపిండు, ఆయన ఎక్కిండు. ఇది రేవంత్ రెడ్డి గారు అంటే. వివేకానంద్ గారు తెలుసుకోవాలి మీరు. రేవంత్ రెడ్డి గారు అంటే ఇది. రేవంత్ రెడ్డి గారు అంటే ఇంకేంటో తెలుసా? మీరు వ్యాఖ్యలు చేసిండు, అట్లా మాట్లాడతారా ఇట్లా మాట్లాడతారా.